పల్నాటి రాజుల పరిపాలన, పోరాటాలు, పౌరుషాలకే ప్రసిద్ధి కాదు. ఇక్కడి ఆలయాలు కూడా చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. అందులో ముఖ్యంగా మాచర్లలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం ప్రథమం అని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో ఏకవీరుడు అనే రాజు కార్తవీర్యార్జునుడు కలిసి మాచర్లలో చెన్నకేశవస్వామిని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటినుంచి ఆలయం వివిధ రూపాలలో అభివృద్ధి చెందుతూ వస్తోంది. తొలుత శైవ దేవాలయంగా నిర్మించబడిన ఈ ఆలయం పల్నాటి రాజు బ్రహ్మనాయుడు కాలంలో వైష్ణవ దేవాలయంగా చెన్నకేశవస్వామిని పునఃప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. చెన్నకేశవ ఆలయం చంద్రభాగా నదిగా పేరుగాంచిన చంద్రవంక ఒడ్డున ఉంటుంది. ఇక ఈ క్షేత్రాన్ని దర్శించి ఏవైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడి ఆలయం విశాల ప్రాంగణంతో భారీ ప్రహరీలు ఎంతో మనోహరంగా ఉంటుంది. పూర్వం ఆలయం ప్రాంగణంలో దిగుడు బావి ఉండేదట. అది కాస్త ఇప్పుడు బోరుబావిగా మారింది. అప్పట్నుంచి ఇప్పటివరకు ఆ నీటితోనే స్వామివారికి అర్చనలు చేస్తూ ఉంటారు. స్వామివారు పరమ సుందరాకృతిలో భక్తులకు దర్శనమిస్తుంటారు. చెన్నకేశవుడు 3 అడుగుల ఎత్తులో 4 హస్తములు, శంఖు చక్ర గదాయుధాలను, పాదాలకు పావుకోళ్లు, వాని కింద మరకతం, ముఖము యందు తిరుమని తిరుచూర్ణ రేఖలు కలిగి చురకత్తి చేతితో పట్టుకుని భక్తులకు దర్శనమిస్తుంటారు. చురకత్తి అప్పటి క్షత్రియ రాజుల ప్రతీకగా చెబుతుంటారు. దీంతోపాటు స్వామివారిని నిత్య కళ్యాణమూర్తి అనే పేరుంది. దీంతో అర్చకులు రోజూ దేవేరులతో కళ్యాణం జరిపిస్తుంటారు. శాలివాహన శకం 1470 ప్రాంతంలో పల్నాడు ప్రాంతం గోల్కొండ నవాబు తానేషా పాలనలో ఉండేది. ఆ కాలంలో మాచర్లకు సూరపరాజు వెంకటరాయుడు స్థానిక ప్రభువు. ఆయన చిన్న కుమార్తెకు చెన్నకేశవస్వామి అంటే అపార భక్తి ఉండేదట. ఒకరోజు స్వామివారి దేవాలయంలో ఆమె ఆడుకుంటూ అలా గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారిలో ఐక్యమైందని చెబుతుంటారు. ఇక అదే రోజు రాత్రి తల్లిదండ్రులకు కలలో కనిపించి తాను శ్రీవారిలో ఐక్యం చెందారని ఆమె చెప్పిందట. స్వామివారికి తనకు వివాహం జరిపించాలని వారిని కోరిందంట. ఆమె కోరిక మేరకు స్వామివారి ఆలయం పక్కనే మరో గుడి నిర్మించి శ్రీలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించి సంక్రాంతి రోజు ఏటా 5 రోజుల పాటు అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అప్పటినుంచి సంవత్సరంలో ఏటా 2 సార్లు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. పల్నాడును పాలించిన పాలకుల్లో ముఖ్యులు హైహైలు. ఏకవీరుడు ఈయన మహావిష్ణువు లక్ష్మీదేవిల అంశతో జన్మించారని ప్రతీతి. ఈ దేవాలయం పక్కనే ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఇక్కడ మరో విశేషం. ఎంతో సుందరంగా మనోహరంగా నిర్మించిన ఈ విశాల ప్రాంగణంలోని ఆలయాలు అలనాటి పలనాటి చారిత్రక విశేషాలు, స్వామివారి మహిమలను ఎన్నింటినో చూడవచ్చు. ఎత్తైన గాలిగోపురం, ఎనలేని శిల్ప సంపదతో పలకరిస్తుంది ఈ గాలిగోపురం. భూమి నుంచి అర్ధభాగం వరకు కఠిన శిలలతో నిర్మితమై ఆపై సున్నం గచ్చితో నిర్మించిన గోపురమిది. నాటి పలనాటి రాజసం ఉట్టిపడేలా శ్రీ వీరభద్రస్వామి దేవాలయం నిలువెత్తు నల్లసాల గ్రామశిలతో తయారు చేసిన వీరభద్రస్వామిని ఎంతో సుందరంగా భయంగొల్పే విధంగానూ దర్శనమిస్తారు. మండప రాతి స్తంభాలు లోహ శబ్దాలను కల్పిస్తూ ఓరుగల్లులోని 1000 స్తంభాలను గుర్తుకు తెస్తాయని భక్తులు అంటుంటారు. ప్రతి ఏటా చైత్ర బహుళ పంచమి రోజు జరిగే రథోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద రథోత్సవంగా దీనికి పేరుంది. కుల మతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు వీర వైష్ణవాన్ని ఆచరించినట్లు చరిత్ర చెబుతోంది. ఇందుకు ప్రతీకగానే కుల మతాలకు అతీతంగా పల్నాడు వాసులందరూ ఈ రథోత్సవంలో పాల్గొంటారు. ఇక శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ చెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు 1880కి పూర్వం కుంచనపల్లి నారాయణరావు నిర్మించిన రథంపై శ్రీ స్వామివారిని దేవేరలతో అప్పట్నుంచి ఇప్పటివరకు బ్రహ్మోత్సవాల సమయంలో అలనాటి రథాన్నే వినియోగిస్తున్నారు. 7 అంతస్తులతో ఉండే ఈ రథానికి మొత్తం 6 చక్రాలు ఉంటాయి. ఈ రథం ఎత్తు సుమారు 60 అడుగులు ఉంటుంది. ఏటా 2 సార్లు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తులు జరుపుతుంటారు. దేవాలయం ఎదుట ధ్వజస్తంభం పక్కనే 4 అడుగుల బలిపీఠం కూడా ఉంది. ఈ పీఠంలో చెన్నకేశవస్వామి ఉంటాడని, ఇక్కడి నుంచే స్వామి ఐతాంబకు దర్శనమిచ్చాడని ప్రతీతి. బ్రహ్మోత్సవాల సమయంలో బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ధ్వజస్తంభానికి ఇరువైపులా వాహన మండపాలున్నాయి. గరుక్మంతుడు ఆంజనేయస్వామి ఈ వాహన మండపాల్లో కొలువై ఉంటారు.